ఈ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి, నిందితుడిగా ఉన్న వ్యక్తి ఫోటోలు, అందరు నాయకులతో ఫోటోలు దిగాడు. ఇప్పుడు ఏం అర్థం చేసి ప్రజలకి ఎలాంటి ఇండికేషన్ వెళ్తాం సార్? ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు, గవర్నర్లు, మరి ఉపరాష్ట్రపతులు, కేంద్ర మంత్రులు, ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలకు సంబంధించిన దాదాపు అందరు నాయకులతో ఆయన ఫోటోలు ఉన్నాయి. అంటే ఏంటి ఇండికేషన్ ఏంటి సార్? ఇప్పుడు ఒకటండి, ఎవరితో పని అవుతుందో ఆయన దగ్గరికి వెళ్ళేవాడు, అర్థమవుతుంది. ఫోటో దిగినంత మాత్రాన్ని వాళ్ళు ప్రోత్సహించారని అనుకోవడానికి ఏముంది, ఏదో మీటింగ్ లో ఉంటే ఒక బొకే ఇచ్చేసి ఫోటో దిగితే ఇంకా అంత మాత్రం చేత ఆయన శిష్యుడు అని చెప్పేసి అని చెప్పడానికి అవకాశం లేదు. ఆయన యొక్క యాక్టివిటీస్, ఆయన యొక్క కార్యక్రమాలు ఎవరితో మిళితమై ఉన్నాయి, ఏ నేరస్తులతో లిమితమై ఉన్నాయి, ఏ అక్రమ వ్యాపారాలు, అక్రమ లబ్ధిదారులతో మిళితమై ఉన్నాయో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆయన కూటమిలోకి వెళ్ళాడని, ఆయన ద్వారానే ఈ కార్యక్రమంలో, ఈ అక్రమ మద్యం కార్యక్రమంలో పాల్గొన్నాడనేది సిటీ యొక్క విచారణలో అర్థమవుతున్న అంశాలు. ఇక్కడ మీరు ఇందాక ఒకటి అన్నారు, ఈ సొమ్ము అంతా వస్తుందా అని చెప్పేసి అని. అవును, ఇక్కడ ఒకటండి, అరెస్టులే అంతిమ పరిష్కారం కాదు. అవును, అరెస్ట్ చేస్తే ఆ 3 నెలలు ఉంటారు, 6 నెలలు ఉంటారు, బయటకు వచ్చేస్తారు. బెయిల్ వస్తుంది, మళ్ళీ బెయిల్ వస్తుంది, బయటకు వచ్చేస్తారు. నిందితుడే కదా అతను, అవును, నేరస్తుడు ఏం కాదు కదా, నేర నిరూపణ వ్యక్తి ఏం కాదు కదా. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ ఆస్తులేంటి, వాళ్ళ బినామీ పేరు మీద ఆస్తులేంటి, ఆదాయానికి మించి ఆస్తులు ఎలా లభ్యమైనవి, అవన్నీ కూడా అక్రమ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చాలా స్పష్టంగా. రెండోది, అలా చేయకపోతే బెయిల్ మీద బయటకు వస్తాడు, ఏసీ రూమ్లు, ఏసీ కార్లు, ఏసీ బంగాళాలో జలసాలు చేస్తాడు. 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి లాగా 12 సంవత్సరాలు సిబిఐ కేసులు, అలానే ఈడీ కేసుల్ని నడిపేస్తాడు కోర్టుల్లో. కాదు, బెయిల్ మీద బయటకు వచ్చేటప్పుడు సాధారణంగా వస్తాడో మళ్ళీ ర్యాలీ పెట్టుకొని వస్తాడు. అదే ర్యాలీ పెట్టుకొని వస్తాడు, లేకపోతే 5 సంవత్సరాల పాటు సామాన్యుడి, దళితుడు, ఆదివాసీలో మధ్యతరగతి వాడు ఎవడన్నా అయితే 5 సంవత్సరాలు కోర్టుకు హాజరాకుండా ఉంటే న్యాయస్థానాలు ఊరుకుంటాయా? అదే కదా. కానీ మరి ఈయనకి ఎందుకు ఎగ్జంప్షన్ వచ్చింది? అందుకే పేద ప్రజలు అనేది ఏంటంటే, చట్టాలు కొందరికి చుట్టాలు, చట్టాలు అందరికీ కాదు, కొందరికి చుట్టాలు అని చెప్పేసి ప్రజలు భావిస్తా ఉన్నారు. అది చాలా ప్రమాదకరమైన సంకేతం. ప్రజాస్వామిక వ్యవస్థలో ఆ భావజాలం మెజారిటీ ఉన్న ప్రజల్లో ఏర్పడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉత్పన్నం అవుతుంది. అవును, ఇక్కడ చాలా శాతం ఇందాక మిత్రులు ఒకరు చెప్పారు, అధికారం కొందరి చేతుల్లోనే ఉంటుంది, అసలు వాళ్ళ 90%, 92% ఉన్న వాళ్ళు రావట్లేదు. ఇక్కడ ప్రజల యొక్క భావాలలో మార్పు రావాలి. నాకు ఎన్నికల్లో డబ్బు ఇవ్వలేదని ధర్నా చేసేటువంటి విష సంస్కృతి పోవాలి. అది పోనంత కాలం, మనం ఎంత గొంతు చించుకున్నా ప్రజల్లో మార్పు రానంత కాలం, డబ్బులు ఇస్తే ఓట్లేస్తామనే సంస్కృతి కొనసాగినంత కాలం వ్యవస్థను మార్పు చేయడం, లేకుంటే మనం ఎన్ని గొంతులు చించుకున్నా నిరుపయోగం అనేది వాస్తవం. అంతేకాకుండా ఈ కేసులు స్పెషల్ గా ఆర్థిక నేరాల్లో పాల్గొన్న వాళ్ళ కేసులు ప్రత్యేకమైన న్యాయస్థానాలు పెట్టేసి సత్వరం విచారణ జరిపి ఇటువంటివి పునరావృతం కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతామని చంద్రబాబు గారు గతంలో అన్నారు. అదే అండి, స్పెషల్ కోర్టులు పెట్టకపోతే సంవత్సరాల బడి జాప్యం జరిగితే ఆర్థిక నేరగాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. దాన్ని నిరోధించడం కష్టసాధ్యమైన పరిస్థితిగా మనం ఇక్కడ గమనించాలని. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను సిట్టిని అభినందించక తప్పదు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఆధారాలను సేకరించి టెక్నికల్ గాను, అలానే మాఫీ చేసినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ని రిట్రైవ్ చేసి దాని నుంచి విచారణ జరపడం కానివ్వండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చేసి ఏంటయ్యా నీ మీద వచ్చిందంటే ఆయన సిట్టు ముందు చెప్పేది ఏంటంటే, మర్చిపోయాను, గుర్తులేదు, మర్చిపోయాను, తెలియదు, నాకు సంబంధం లేదు, ఇవే వస్తాయి తప్ప ఆయన దగ్గర నుంచి ఆధారాలు ఏ వస్తాయని ఆశించడం పొరపాటు. కానీ సిట్ దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, అలానే సాక్షులు మేజిస్ట్రేట్ ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఉన్నాయి, సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉంది. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రాథమిక సాక్ష్యాధారాలు అయితే ఉన్నాయి. మరిన్ని ఆధారాల కోసం సిట్ వెయిట్ చేస్తుందని అనుకోవాలి తప్ప అంతిమ లబ్ధిదారుడు అయితే సిట్ దృష్టిలో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది అనేది వాస్తవం. సో అయితే అంతిమ లబ్ధిదారుని అరెస్ట్
చేసే ఆలోచన కూడా ఉన్నారు. అరెస్ట్కి రంగం సిద్ధమైంది. ఉన్నారు. కాకపోతే ఇందాక మిత్రులు చెప్పారు, ఢిల్లీలో కాదు, పర్మిషన్ అమరావతిలో ఇస్తారా, ఢిల్లీలో ఇస్తారా అని. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో, అలానే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేటప్పుడు సిబిఐ విషయంలో ఇదే నింద కేంద్ర ప్రభుత్వం వచ్చింది. అవును. అంతేకాకుండా అదే సమయంలో సుప్రీంకోర్టు కానీ మద్రాస్ హైకోర్టు కానీ అంతకుముందు చాలా స్పష్టంగా చెప్పింది, సిబిఐ అనేది పంజరంలో చిలకలాంటిది, దానికి స్వేచ్ఛ లేకపోతే అది ఇన్వెస్టిగేషన్ చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఆ అనుమానమే ఇప్పుడు కూడా ఎవరైనా అనుమతి కావాలా, ఈయనకి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా, అందువల్ల ఆవుతున్నారనే అనుమానం ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. రైట్. ఇక్కడ అంతిమ